హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు చతుర్ బ్లాగ్స్ అండ్ ఐడియాస్ అండి. ఈరోజు నేను మీకు బ్రౌన్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. వెయిట్ మేనేజ్మెంట్కి, హార్ట్ హెల్త్కి, డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిదండి. ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 2 కప్పులు బ్రౌన్ రైస్, 1/2 కప్పు మినపప్పు, 1 స్పూన్ మెంతులు అండి. శనగపప్పు కూడా వేసుకోవచ్చండి. సో ఇక్కడ నేను తీసుకుంది పొట్టు మినపప్పు అండి, అందుకే మనకు కలర్ ఇలా కనిపిస్తుంది. సో మార్నింగే నేను 9 o'clockకి నానబెట్టాను. సో ఈవినింగ్ 7 to 8 మధ్యలో నేను గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. సో మంచిగా నానిపోయాయి బియ్యం కూడా. సో మనం నెక్స్ట్ గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా చాలా థిక్గా కన్సిస్టెన్సీలను మనం కలుపుకోవాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగానే మేము గ్రైండ్ చేసుకోవాలి. మరి పలుచగా అయితే మాత్రం పిండి అనేది మనకి పొంగదండి. కావాలంటే మీరు కొంచెం సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. నైట్ అంతా ఫర్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక క్లాత్ కప్పి పెట్టేయండి. ఇంకా మార్నింగ్ చూస్తే కనుక కొంచెం మనకైతే పొంగింది పిండి. నేను క్లాత్ కప్పి పెట్టాను. నెక్స్ట్ మొత్తం కలిపేయకుండా కొంచెం మనం ఒక గిన్నెలో తీసుకొని ఎంతైతే వాడుకుంటామో అది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం దోశలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు సో ఇక్కడ మనకి పెనం వేడి అయిపోయిందండి. ఫస్ట్ ఆనియన్ రాస్తున్నాను. దోశ వేసాక ఆయిల్ వేసుకొని, ఎప్పుడు కూడా దోశ వేసేటప్పుడు స్టవ్ సిమ్లో ఉండాలండి. దోశ వేసాక మళ్ళీ హైలో పెట్టాలి, లేదంటే అంటుకుపోతుంది పెంకకి. నెక్స్ట్ ఇక్కడ నేను అవిసె గింజల పొడి వేస్తున్నానండి. సో నేను రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాను అవిసె గింజల పొడి. నెక్స్ట్ దోశ అయ్యాక మనం తీసుకొని సర్వ్ చేసుకోవడం. మీరు కూడా ట్రై చేయండి. చాలా హెల్తీ ఫుడ్. అన్ని దోశలా కాదండి, ఇది మనకి 1 or 2 తినగానే మంచిగా ఫిల్ అయిపోతుంది స్టమక్ అయితే. చాలాసేపటి వరకు మనకు ఆకలి అనేది కూడా వేయదండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.